సన్నిధికి వచ్చినటువంటి స్తుతి కీర్తన ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్ల హుండా యేసును స్తుతింతుం అనే కీర్తన పాఠంలో వర్షం పాడి ఆయన మాట్లాడతాం. సాంగ్ 29 వేళలందు కష్టకాలమందు వల్ల హుండా యేసును స్తుతింతుం ఎల్లరూ
ఆయన సాతానులో వెన్నులో వెన్ను మరి భయాన్ని పుట్టించేందుకు ఉపవాసము నీ ప్రజలు కన్నీళ్లు కార్చెందును. నీ తట్టు చూసే మహాదినం, నీ కొరకు విచారించే ఘనమైన దినాన్ని బట్టి నీకు స్తోత్రం. నిరాశని బట్టి నిరాశురాన్ని బట్టి నాయన మేమెంతో ఆనందిస్తున్నాము స్వామి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ ఘనమైన పరిచయం మరోసారి బలపరచండి. నీ వాక్కు ద్వారా నీ శక్తి ద్వారా నాయన విశ్వాసం మరింత స్థిరపరిచి దిట్టపరచమని ప్రార్థిస్తూ యేసు దివ్యమైన ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. ఈ దినము బాప్తిసం తీసుకున్నటువంటి వారి ప్రభు అలాగే ప్రార్థనలో మరి అంతటి చూస్తున్నటువంటి వారందరినీ పురస్కరించుకొని కొంత వాక్యాన్ని దినం ధ్యానం చేసుకున్నాం. ముఖ్యంగా బాప్తిసము తీసుకోవడానికి సిద్ధపడుతున్నటువంటి వాళ్ళందరికీ చాలామంది ఇలా అంటుంటారు, ఏమంటే బాప్తిసం తీసుకున్న తర్వాత చాలా శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి అనే ఒక భయం చాలామంది హృదయాల్లో ఉంటూ ఉంటుంది. మరి ఆ భయాన్ని అధిగమించి మరొక సహోదరి ఎవరో నాకు తెలియదు, ఒకసారి ప్రియా ప్రియాంక ఓకే, ప్రియాంక ఎంతో ధైర్యంతో ఇదే బాప్తిసం తీసుకుంటుండగా తన కొరకు విశ్వాసమైన మనందరి కొరకు కూడా కొంత వాక్యాన్ని దేవుని వాక్యం నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. మనమందరం కలిసి మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయం 23 నుంచి 27 వచనాల్లోని కొంత పాఠాన్ని మనము ధ్యానం చేస్తున్నాం. ఇట్స్ a small passage but I will not preach more than 40 minutes కనుక ఇది 40 నిమిషాలు పర్లేదా, ఇంకా ఎప్పుడైనా పర్లేదా నాకు తెలియదు. 3 గంటల వరకు మీరు ముగించుకుంటారు, కానీ ఇంకొక 20 నిమిషాలు ఎక్కువ తీసుకుంటున్నాను కనుక మీరందరూ జాగ్రత్తగా ఈ వాక్య భాగం నేర్చుకున్నారు. Matthew chapter 8 verse 23 to 27 ఈ భాగాన్ని మనం అందరం కలిసి చదువుతున్నాము. అందరం కలిసి చదువుదాం. 23 నుంచి 27 వచనాల వరకు. Ready read. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, నశించిపోచున్నాము, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దించగా మిక్కిలి నిర్మలమాయెను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలియు సముద్రము లోపడుచున్నదని చెప్పుకొని దేవుడు తన పరిశుద్ధ లేఖనాన్ని మన వెనుకలు దీవించి ఆశీర్వదించుగాక. ఈ భాగాన్ని ఒక మోస్తరుగా బైబిల్ స్టడీ లాగా ఈ అధ్యాయాన్ని ధ్యానం చేసుకున్నాం. I will preach, but yet I will ask you a couple of questions. కొన్ని ప్రశ్నలు అక్కడక్కడ అడుగుతూ మనం ముందుకు సాగుదాం. మొదటి ప్రశ్న 23వ వచనంలోకి మనం వచ్చినట్లయితే, ఆయన దోణ ఎక్కక ముందు ఆయన శిష్యులతో ఆయన చేసిన పని ఏంటో క్వశ్చన్ గా చూద్దాం. ఏమైనా ఐడియా ఉందా? యేసుక్రీస్తు దోణ ఎక్కక ముందు శిష్యులను ఏం చేయమని ఆయన చెప్పాడు. ఇది నా ప్రియాంక శిష్యురాలిగా కావడానికి ఆశపడుతుండగా ఆయన ప్రియాంకతో పాటు ఇంతకు ముందే విశ్వాసమైన మన అందరి జీవితాలకు ఏం చేయమని కోరుతున్నాడో ఈ వచనాలు చూద్దాం. మొట్టమొదటిగా 18వ వచనంలో చూసినట్లయితే ప్రశ్న నేనే చెప్తా, ఆన్సర్ కూడా నేనే చెప్పుకుంటే, ఎందుకంటే టైం ఎక్కువైతుంది కనుక ఐ విల్ ట్రై టు డూ దాట్. మొదటి 18వ వచనంలో చూసినట్లయితే, యేసు అప్పటికే మరి పేతురు అత్త ఇంటి దగ్గర చాలా మంది కూడుకున్నారు. ఎంతమంది కూడుకున్నారంటే టోటల్ టౌన్ అంతా కూడా అక్కడ కూడుకున్నారు. అంటే పట్టణం అంతా అక్కడికి వచ్చింది.
యేసు క్రీస్తు పట్టణంలో ఉన్న వారందరినీ చూసి ఆయన అందరు నిలబడండి, మీ అందరి మీద నేను ప్రార్థన చేస్తానని అలా ఒక్కటేసారి ప్రార్థన చేయలేదు. ఆయన ఒక్కొక్కరిని ముట్టి ఒక్కొక్కరిని బాగు చేసి ఒక్కొక్కరిని స్వస్థపరిచాడు. పట్టణంలో ఉన్న వారందరూ కూడా ఒక్కొక్కరికి ప్రార్థన చేసినట్లయితే ఎంత సమయం అవుతుండొచ్చు? అప్పటికే సాయంకాలం అయింది పేతురు అత్త ఇంటి దగ్గర. కనుక ఇట్ మైట్ హావ్ గాన్ ఆల్మోస్ట్ టు ద ఎర్లీ మార్నింగ్. ఉదయం అయ్యుండొచ్చు. అంతవరకు ఆయన ఒక్కొక్కరి మీద చేతుల్లోంచి ప్రార్థన చేశాడు. దాని తర్వాత యేసుక్రీస్తు 18వ వచనంలో ఏమంటున్నాడో చూసినట్లయితే, యేసు తన యొద్దన్న జన సమూహమును చూచి అతనికి వెళ్దాము అని చెప్పాను అందా? లేదు. ఏమని రాయబడేది? ఆజ్ఞాపించెను. వాట్ డిడ్ జీసస్ సే? He commanded them to go into the vessel or the boat. ఆయన నావలోకి వెళ్ళమని యేసుక్రీస్తు చెప్పలేదు. ఆయన వారికి ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. ఎందుకు సార్ దేవుడు ఆజ్ఞాపించాడు అంటారా? పిల్లరా, దేవుణ్ణి వెంబడించడానికి మరి అందరికీ ఇష్టమే, కానీ ఆయన నడిపించే బాట చాలా మందికి ఇష్టం లేదు. Everybody likes to walk with Jesus, but everybody doesn't like the way Jesus wants us to live. యేసు మనల్ని జీవించమన్న పద్ధతుల్లో మనము జీవించడం కష్టం. యేసు చెప్తే బాగుంటుంది సార్, యేసు నడిస్తే బాగుంటుంది సార్ అంటాం, కానీ యేసు ఏ దిశకు మనల్ని నడిపిస్తాడో అవి చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఒకడు వచ్చి శిష్యుడు అడిగాడు, అయ్యా నేను నిన్ను వెంబడిస్తా అంటే, నువ్వు వద్దురా, నువ్వు వెంబడించొద్దు, నన్ను వెంబడించడం ద్వారా ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుని తలవాల్చుకోవడానికి స్థలం లేదు అని చెప్పి వాడిని పంపించేశాడు. ఈ స్ట్రైట్ అవే డిజెక్టెడ్ హిమ్ అండ్ సెడ్, నో యు కెనాట్ ఫాలో మీ అని చెప్పాడు. ఇంకొకడు, ప్రభా నేను ఇంటికి వెళ్ళి మరి మా నాన్నను పాతి పెట్టుకుంటా అంటే, మృతులను పాతి పెట్టుకొని నీవు మాత్రం నన్ను వెంబడించు. ఇది నా ప్రియాంక, మనందరి జీవితాల్లో దేవుడు ఏమంటున్నాడు అంటే, నన్ను వెంబడించు అంటున్నాడు. యేసు దోణి ఎక్కక ముందు మన శిష్యులందరికీ చెప్పిన మాట ఇంతకు ముందే చెప్పాను. ఏమని జ్ఞాపకం చేశాను? He commanded them to go into the boat. ఆ దోణిలోకి ఎక్కమని చెప్పినట్లుగా చూస్తాం. ఇప్పుడు అర్థమైంది. 23 యొక్క కాంటెక్స్ట్ ని నేను మీకు జ్ఞాపకం చేశాను. 23 వచనం, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళి. ఎంత చక్కని మాట. యేసుక్రీస్తు దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంబడించినప్పుడు శిష్యులందరూ కూడా దేంట్లోకి వెళ్ళి? ఆయన వెంట వెళ్ళి. ఇక్కడ ఇంకొక లెసన్ చూడాలి. యేసుక్రీస్తు ఆ దోణిలోకి వెళ్ళేటప్పుడు ఆయనకు తెలుసా తెలియదా? మరి తుఫాన్ వస్తుందని, తుఫాన్ రాదని తెలుసా తెలియదా? ఖచ్చితంగా బాగా తెలుసు. కనుక ఆయన శిష్యులందరినీ కూడా ఎందులోకి వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాడు? తుఫానులోకి వెళ్ళండి. దోణిలోకి వెళ్తూ అల్టిమేట్ గా యు హావ్ టు క్యాచ్ ద స్టార్మ్. తుఫాన్లోకి వెళ్ళాలని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇదేంటి సార్, యేసు ప్రభు తుఫాన్లోకి మనల్ని వెళ్ళమని ఆజ్ఞాపిస్తున్నాడు ఏంటి సార్ అని అంటారా? అవునండి, ఆయన శిష్యులైన వారందరూ కూడా శ్రమల అనే గుండానే వెళ్ళాలి. ఆయన శిష్యులైన వారందరూ కూడా ఇబ్బంది అనే కొలిమి గుండా వెళ్ళాలి. ఆయన శిష్యులైన వారందరూ కూడా ఆయన ఇరుకైన బాటను చూపిస్తున్నాడు. కనుక there is no other way, only one way. Jesus shows to his disciples the path of suffering, the path of isolation. శ్రమలతో కూడా, నిందలతో కూడా, అవమానాలతో కూడిన పాత్ని ఆయన మనకి ఎందుకు ఇస్తున్నాడంటే, ఆ బాటలో మనము నడిస్తేనే తప్ప మనము విశ్వాసములు అధికం కాలేము అని ఆయనకి తెలుసు. కనుక అదొక్కటే మనందరికీ కూడా బాట. యేసు చూపించే బాట మన విశ్వాసాన్ని పెంచుతుంది. యేసు నడిపించే బాట మన విశ్వాసాన్ని పారచేస్తుంది. యేసు మరి మనల్ని వెళ్ళమన్న బాట
వెళ్తే వెళ్ళండి లేకపోతే లేదు అని చెప్పిన మాట కాదు. ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ. ఖచ్చితంగా మీరందరూ కూడా నావలోకి వెళ్ళాలి, తుఫాన్లోకి వెళ్ళాలి, శ్రమల గుండా వెళ్ళాలి అని యేసుని ఖచ్చితంగా మనకు జ్ఞాపకం చేస్తుంది. 23వ వచనం మరొకసారి చదువుదాం. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అప్పుడు అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కొట్టబడినట్లుగా చూస్తున్నాను. యేసుక్రీస్తుకు ఈ అలలు కానీ ఈ యొక్క తుఫాను కానీ ఏమన్నా పాతదా కొత్తదా? పాతది అంటారా? ఎలా పాతది? ఆయన పాత నిబంధన గ్రంథాల్లో వేరే వచనాలని ఆయన కెరటాల మీద నడిచేవాడు, ఆయన సుడిగాలిలో తిరిగేవాడు, ఆయన మరి తుఫాన్ మీద వెళ్ళేవాడు. ఎన్ని వచనాలు అవన్నీ చదవలేము, మనం సమయం లేదు కనుక. ఆయన చాలా ఇష్టపడి, మీరు ఎప్పుడైనా జైంట్ వీల్ ఎక్కారా? జైంట్ వీల్ ఒకవేళ మీరు ఎక్కకపోతే మీరు ఎక్కాలి జైంట్ వీల్. చిన్నప్పుడు మా నాన్న మమ్మల్ని జైంట్ వీల్ ఎక్కించాడు. ఎందుకు ఎక్కిస్తారు తల్లిదండ్రులు చెప్పండి? ఉన్న భయము పోవడానికి, లేకపోతే దాన్ని చూసి అసలు మరి ఇంకా దాని దగ్గరికి వెళ్ళకుండా పూర్తిగా భయకంపితులై దూరంగా నిలబడడానికి. రెండు కారణాలతో జైంట్ వీల్ ఎక్కిస్తారు, అంతే కదా? మీరు ఎప్పుడైనా ఎక్కితే చాలా సంతోషం. నేను మొట్టమొదటిసారి ఎక్కిన తర్వాత ఇంకా నా జన్మలో నేను జైంట్ వీల్ ఎక్కలేదు. ఎందుకంటే ఇక ఉదరుగుల ఎందుకు అనవసరంగా మనం బాధపడేది అని అనిపించింది కదా. యేసుక్రీస్తు కూడా సుడిగాలి మీద ఒక ట్రిప్ చూపిస్తాం అనుకున్నాడు. ఎవరికి? శిష్యులందరికీ కూడా. He wanted to show them a trip on the stormy wind. ఆ సుడిగాలులలో, ఆ తుఫానులలో, ఆ ఇబ్బందికరమైన అనుభవాలు కూడా యేసయ్య వారందరినీ నడిపించాలని ఆశపడ్డాడు. మరి వారికి తెలియదు సుడిగాలిలో యేసు నడిచాడని, సుడిగాలి మీద ఆయన ఉంటాడని, ఆయన తుఫాన్ల మీద తిరిగేవాడని చాలా మందికి తెలియదు. ఇక్కడ ఉన్న ప్యాసేజ్ లో కూడా అందరికీ తెలియదు. బట్ హీ లవ్స్ టు వాక్ ఆన్ వాటర్. ఆయన నీళ్ళ మీద నడిచేవాడు, నీళ్ళ మీద తిరిగేవాడు అన్న విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. సో ఈ 2 వచనాలు చదివిన పాత నిబంధన గ్రంథంలో మనం 2 వచనాలు చూద్దాం. కీర్తన గ్రంథంలో మనం వచ్చినట్లయితే అక్కడ ఆ పాఠాన్ని మనం చూడొచ్చు. కీర్తన గ్రంథము 107వ కీర్తన 29వ వచనం చూద్దాం. 107:29. ఆయన తుఫానును ఆపివేగా దాని తరంగములు అణిగిపోయినవి. చాలండి. 89:9వ వచనం కూడా చూద్దాం. 89:9. సముద్రపు పొంగును నడుచువాడు ఆయనే, దాని తరంగంలో లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. చూసారా? ఆయనకు దిస్ ఇస్ నాట్ ఎ న్యూ థింగ్, ఇట్ ఈస్ అన్ ఓల్డ్ థింగ్. ఆయన తుఫాన్ల మీద, కెరటాల మీద, సముద్రాల మీద నడిచేవాడు అన్న విషయాన్ని మనము చూస్తున్నాం. కనుక వారందరినీ కూడా ఈ కెరటాల మీద తీసుకొచ్చాడు. ఈ తుఫాను పొంగు మీదకి ఆయన తీసుకుని వచ్చినట్లుగా చూస్తున్నాం. మనందరికి చాలా క్లియర్గా అర్థం కావాలి. ఈ సముద్రము తుఫాన్ అయినా, ఈ అలలైనా దేనికి సూచిస్తున్నాయి? మన శ్రమలకు, మన కష్టాలకు, మన ఇరుకులకు, మన ఇబ్బందులకు. బాప్తిసం తీసుకున్న తర్వాత మనకు అనేకమైన శ్రమల గుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. ప్రియంగా నువ్వు ధైర్యంగా ఉండాలి. ఈ శ్రమల గుండా ప్రతి విశ్వాసాన్ని దేవుడు నడిపిస్తాడు. అయితే ఇదైనా భయపడడానికి వరకు మీకు చెప్పడం లేదు. జైంట్ వీల్ మీకు ఎక్కించేది భయాన్ని కలిగించడానికి కాదు, భయాన్ని పోగొట్టడానికి నేను ఈ మాటల్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, యేసుక్రీస్తు ఆ యొక్క దోణిలో ఇంతకు ముందు చెప్పినట్లు పేతురు అతని దగ్గర బాగా కష్టపడ్డాడు, అలిసిపోయాడు. కనుక 24వ వచనంలో 2వ భాగంలో అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో ఒకటి రాస్తున్నాడు. ఏమంట? అప్పుడు ఆయన నిద్రించుచుండెను. యేసుక్రీస్తుకు మరి నిజంగా నిద్ర పట్టిందా, లేకపోతే ఊరికేనే నటిస్తున్నాడా? క్వశ్చన్స్, ఆల్వేస్ క్వశ్చన్స్ ప్రొవోక్ us.
యేసుక్రీస్తు కన్ను మూసుకొని తుఫాన్ ఎప్పుడు వస్తుంది, తుఫాన్ వచ్చినప్పుడు అంచేయాలి అని ఆయన నటిస్తూ పడుకున్నాడా లేకపోతే నిజంగానే పడుకున్నాడా? ఆయన అన్నాడు, నేనే సత్యము, నేనే యథార్థమైన వాడని సెలవించాడు. He is not waiting for the storm, but he is really tired. He is a human. At the same time, he is divine God. కనుక ఆయన నిద్రిస్తున్నాడు, చాలా గాఢంగా నిద్రపోతూ ఉన్నట్లుగా మనము చూడడానికి వచనాల్లో చూస్తున్నాం. దాని తర్వాత 25వ వచనం చూద్దాం. ఏమంటున్నాడు? వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోచున్నాము, మమ్మల్ని రక్షించుమని చెప్పి, అప్పుడు శిష్యులందరూ కూడా శ్రమ కలగగానే ఏం చేయాలని యేసుక్రీస్తు చెబుతున్నాడు ఈ వచనాలలో. వెరీ గుడ్. ఏం చేయాలి? ఆయన యుద్ధకు రావాలి. శ్రమ వచ్చింది, అదే పోతలేండి అని అనుకోకూడదు. ప్రతిసారి శ్రమ కలగగానే ఎవరి దగ్గరికి వెళ్ళాలంట? ఏమంటాడు? వారు ఆయన యుద్ధకు వచ్చి. ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. You should not go to anybody. You should not seek your friends. You should not seek anybody. ఎవరిని వెతకాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గరికి వెళ్ళడానికి అవసరం లేదు, ఎవరు మన తుఫాన్లను అణిచివేయలేరు, ఎవరు కూడా మన సమస్యలను తీర్చలేరు, ఎవరు ఆర్థిక పరిస్థితులు మనకు సహాయపడలేరు. కేవలం ఒక్కడే సజీవుడైన దేవుని చెంతకు మనమందరము కూడా చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. శిష్యులందరికీ శ్రమలో ఏం చేయాలో వారికి నేర్పిస్తున్నాడు. యేసు యొక్క శిష్యులు ఆల్రెడీ అనుభవాల్లో ఉన్న అప్రెంటిస్ కనుక, వారు ఆల్రెడీ ట్రైనర్స్ కనుక, దే న్యూ when problem arise, they should go to their master, they should go to their Lord. ఆయన ప్రభు దగ్గరికి వారు వెళ్ళాల్సిన అవసరం ఉంది. శ్రమలు, నిందలు, అవమానము, దుఃఖము, కష్టం కలిగినప్పుడు మనమందరం కూడా ఎక్కడికి వెళ్ళాలో ఈ వచనాలు జ్ఞాపకం. వారు ఆయన యొద్దకు వచ్చి. ఇది మీరందరూ కూడా ఆయన యొద్దకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? ఎక్కడికి వచ్చారు? హౌస్ ఆఫ్ ప్రేయర్ లోకి వచ్చారు. ఎందుకు వచ్చారు? ప్రార్థన చేయడానికి వచ్చారు. ఎందుకు ప్రార్థన చేయడానికి వచ్చారు? మన సమస్యలను, మన ఇరుకులను, మన ఇబ్బందులను ఆయనకు తెలియజేసుకోవడానికి వచ్చారు. We have come here to meet our Lord. మన ప్రభువును కలవడానికి మనం ఇక్కడ వచ్చాం. కొంతమంది మనుషులను కలవడానికి ఇక్కడికి వస్తారు, రాంగ్. కొంతమంది తినడానికి వస్తారు, మీరు అలాంటి వారు కాదని నాకు తెలుసు. ఓకే, మరి కొంతమంది ముచ్చట్లు పెట్టడానికి వస్తారు, కొంతమంది మ్యూజిక్ కొట్టడానికే వస్తారు, తర్వాత కనబడరు. ఓకే, కొంతమంది పాటలు పాడడానికే వస్తారు, అంతవరకు. కానీ ప్రతిసారి దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు ఒక గురి ఉండాలి. ఎవరిని కలవడానికి రావాలి? యేసును కలవడానికి రావాలి, యేసును చూడడానికి రావాలి, ఆయన ముఖాన్ని తేల్చుకోవడానికి రావాలి, ఆయన సన్నిధిని తేల్చుకోవడానికి రావాలి, మన ఇరుకులను చెప్పుకోవడానికి రావాలి, మన ఇబ్బందులను ఆయన సముఖంలో పెట్టుకోవడానికి రావాలి, ఆయనను కనిపెట్టడానికి నేర్చుకోవాలి. వారందరూ యేసు చెంతకు రావడం చూస్తాం. 20వ వచనం మొదటి భాగం. వారు ఆయన యొద్దకు వచ్చి ఏమన్నారు? ప్రభువా అని పిలిచారు. ఏమని పిలవలేదు? ఏమని పిలవచ్చా అండి? ప్రశ్నలు అన్నీ కూడా బైబిల్ సరే కానీ నేను చెప్తాను. ఏమని పిలవచ్చా అండి? బోధకుడా అని పిలవచ్చు, ఏమని పిలవచ్చు? రబ్బోని అని పిలవచ్చు, ఇంకేం పిలవచ్చు? యేసు అని పిలవచ్చు. వెరీ గుడ్. రకరకాలుగా పిలవచ్చు. కానీ వారందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఏమని పిలిచారు? ప్రభువా అని పిలిచారు. నీవు సర్వశక్తి కలిగిన దేవుడవు అని మేము నమ్ముతున్నాం. ఆకాశాన్ని భూమిని కలగజేసిన దేవుడవు అని నమ్ముచున్నాం. శిష్యుల పైన 2 శిష్యుల్ని చూడండి. 18 నుంచి 22 వచనాల్లో శాస్త్రి, దేవుని వాక్యాన్ని బాగా చదువుకున్న శాస్త్రి యేసు వచ్చి వెంబడించాలని అడుగుతూ ఆయన ఏమంటున్నాడు చదవండి. అంతటా ఒక శాస్త్రి వచ్చి ఏమంటున్నాడు? ఆయన ప్రభువుగా గుర్తెరగలేదు. ఆయన ఏమని గుర్తెరగాడు? బోధకుడు అని మాత్రమే గుర్తెరగాడు. బోధకుడు అని వారు గుర్తెరిగిన వారికి ఆయన ఏం చేయలేడు. ఆయన ఏమని గుర్తెరగాలి?
ప్రభువా నీవు నా జీవితానికి రాజు, నువ్వేం చెప్తే అది చేస్తా. ఏదైనా పొద్దున్నే నేను ఒక 10 సార్లు అడిగిండొచ్చు, దేవా ఇది చాలా హెక్టిక్ వర్క్ ఉంది, నీవేలా నన్ను నడిపిస్తావు ప్రభా, నీవేలా నన్ను నడుమంటావు నాకు చెప్పు ప్రభా. ఇదేమో మరి నీ బాటలో నేను చక్కగా నాకు కృప దయచేయి ప్రభు. నువ్వు నా జీవితానికి ప్రభుడవు, నీవు నా నోట మాటలు ఉంచిన వాడు, నీవు నా తలంపులో నీ ఆత్మ ఉంచిన వాడు, నీవు నా ఎదను నా హృదయాన్ని రాతి గుండెను మలిచి మాంసపు గుండెనిచ్చిన దేవుడు. నీవు చెప్పు ప్రభా నేను ఎలా నడవాలో. ఈ దినం కూడా శిష్యులందరూ ఆయన దగ్గరికి రావడమే కాదు, ఆయన ఏమని గుర్తుపట్టారు? ప్రభు అని గుర్తుపట్టారు. ఇంకొక శిష్యుడు చూడండి 21వ వచనంలో ఇంకొక శిష్యుడు ఏమంటున్నాడు చూడండి. శిష్యుల్లో మరొకడు పైనున్న శాస్త్రి చదువుకున్నవాడు, ఆయన బోధకుడు అని పిలిస్తే పామరి అయినట్టు ఇంకొక శిష్యుడు ఏమంటున్నాడు? ప్రభువా నేను మొదట వెళ్తాను. ఇదేమో recognize that God is not only God but He is your Lord. You should obey Him, you should follow Him, you should surrender to Him. ఆయనకు నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ఏ కోణాన నీ జీవితంలో దేవునికి అవకాశం లేకుండా ఉండే బిడ్డగా ఉండడానికి కనుక ప్రతి వ్యక్తి తన జీవితంలో దేవునికి రావాలి. రెండవది ఆయన ఏమని పిలవాలి? ప్రభు అని పిలవాలి. దాని తర్వాత ఏమంటున్నాడు? నశించిపోచున్నాను, మమ్మను రక్షించుము అని చెప్పి ఆయనను ఏం చేశారంట? ఒత్తిడి చేశారు, లేపారు. బాగా గాఢ నిద్రపోతుంటే మేము దుప్పటి ఇంకా కప్పుకుండా సార్ చల్లగా ఉంది, బాగా అలిసిపోయాడు. బట్ దే హ్యావ్ డిటర్మైన్డ్, ఒత్తిడితో ఇప్పుడు ఆయన లేకపోతే మనం మునిగి చచ్చిపోతాం, అరే లెగిస్తలేడవై అంటే పొల్లి తర్వాత వెళ్తాం అనడానికి ఆస్కారం చెప్పండి లేదు. ఎందుకు? ఒత్తిడితో తుఫాను లేస్తుంది, చచ్చిపోతామనే భయం కలిగింది. ముఖ్యంగా ఎవరికి భయం కలగకూడదు అంటే చేపలు పట్టేవారికి అసలే భయం కలగకూడదు. వారందరూ గజగజ వణికిపోతున్నారంటే ఇది తీవ్రమైన తుఫాను, మామూలు తుఫాను కాదు. కొన్నిసార్లు మన జీవితాల మీద తీవ్రమైన తుఫాన్లు వస్తాయి, తీవ్రమైన అలలు వస్తాయి, తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి, ఇక్కట్లు వస్తాయి. ఆ సమయంలో గుర్తుంచుకోవాలి, ఆయన దగ్గరికి రావాలి. ప్రభు ఒకడే సాల్వ్ చేయగలడన్న విషయాన్ని మన గుర్తుగా ఆయన అడిగినట్లయితే ఆయనను ఏమని పిలిచారు? మమ్మల్ని మేము నశించిపోతున్నాము, రక్షించు. 2 పదాలు చాలా ప్రాముఖ్యమైన పదాలు. డెలివర్ us and save us. ఇప్పుడు ఎప్పుడు కూడా ప్రభు మనల్ని విమోచించేవాడు, మనల్ని రక్షించేవాడు. ఈ దినం మరి ఇంకొక ప్రియాంకను ఈ దినము ఆయన నిత్య నరకాగ్ని నుంచి ఆయన రక్షిస్తా ఉన్నాడు. ఎక్కడైతే పురుగు చావదు, ఎక్కడైతే అగ్ని ఆరదు, ఎక్కడైతే నిత్య నాశనం ఉందో, ఎక్కడైతే మరి వేదన అంధకారపు కన్నీళ్లు, ఎక్కడైతే మహారోధం ఉందో అక్కడి నుంచి ప్రియాంకను దేవుడు రక్షించాలని ఆశపడ్డాడు. ఇక్కడ చేరిన మన అందరినీ కూడా ఇంతకు ముందే రక్షించాడు. ఆయన కవలిలో మన పేర్లను రాసుకున్నాడు, క్రొత్త జన్మను మనకిచ్చాడు, నూతన హృదయాన్ని మనకిచ్చాడు, రాతి గుండెను తొలగించాడు. He saved us. He has given us a new heart. He has made us a new creation. నూతన సృష్టిగా ఆయన మనల్ని మలచాడు. ఇక పాతవి గతించాయి, ఇక కొత్తవిగా మలచగలిగిన ప్రభు చెంతకు వచ్చి ప్రభువా మేము నశించిపోయాము, మమ్మల్ని రక్షించు అని అడిగిన అద్భుతమైన మాటల్ని ఈ వచనాల్లో చూస్తున్నాం. ఇది మనమంతా భాగ్యవంతులం. ఈ రక్షణలోకి పరలోకంలో మరి ఒక పుస్తకం ఉంటుంది, చాలా పుస్తకాలు ఉంటాయి. ఆ పుస్తకాల్లో మన పేర్లను ఎవరు రాయిస్తారు చెప్పండి? ఎవరు రాయిస్తారు సార్, మాకేం తెలుసట? అబ్రహాం రాయిస్తాడేమో, మోషే రాయిస్తాడేమో అని అనుకుంటారా? కాకుండా స్వయాన సర్వశక్తి సంపూర్ణమైన దేవుడే ఈ దినం ప్రియాంక పేరును తన గ్రంథంలో రాసుకుంటున్నాడు. ప్రియాంక అనే ఈ అద్భుతమైన సహోదరి యొక్క పేరు రాయండి జీవ గ్రంథంలో. తండ్రి చేత ఆశీర్వబడిన వాళ్ళారా లోనికి రండి అని ఆ గొప్ప భాగ్యాన్ని ప్రభువే మరి అందరికీ రాస్తాడు. కీర్తన గ్రంథం 87వ కీర్తనలోకి వచ్చినట్లయితే
అక్కడ ఆ మాటను ప్రభే మన కొరకు రాయిస్తున్న భాగాన్ని మనం చూడగలుగుతాం. 5-6 వచనం చదువుదాం. యెహోవా జనముల సంఖ్యను యెహోవా పరలోకములోని ఆ యొక్క పుస్తకములో జనుల సంఖ్యను రాయించినప్పుడు ఆ దూరంగా ఉన్న పరజనులమైన మనము, లేదా భారతీయులమైన మనము, అన్యులమైన మనము, శత్రువులమైన మనము, దేవునికి దూరస్తులమైన మనము, ఈ జనము కూడా అక్కడే జన్మించనని సెలవిచ్చి ఆయనే తన లేఖనాల్లో మన పేరును రాయిస్తాడు. ఎంత చక్కని మాట. ఈ సాయంకాలపు వేళ ప్రేమ నేను ధన్యవాదమ్మా, పరలోకంలో నీ పేరు రాయబడ్డారు. ఇంతకు ముందే రక్షణ పొందిన మీరందరూ ధన్యులు. ఆయన జీవ గ్రంథంలో మీ పేరు రాయబడ రక్షణ పొందిన కుటుంబానికి సంబంధించిన. ఒకరోజు యేసు శిష్యులందరినీ తన ఆత్మతో నింపి పంపించి, పండి మీరు సువార్తను ప్రకటించండి అంటే వారు వెళ్ళి దయ్యాలను వెళ్ళగొట్టారు, భూతాలను వెళ్ళగొట్టారు, అద్భుతాలు చేశారు. చాలా ఆనందపడి తిరిగి పరుగున యేసు చెంతకు వచ్చి అన్నారు, యేసయ్యా మాకు చాలా ఆనందంగా ఉంది, మేము మీ పేరు చెప్పగానే దయ్యాలు పరుగు తీశారు, మీ పేరు చెప్పగానే కుష్టియాది బాగుపడ్డారు, మీ పేరు చెప్పగానే కుంటోడు లేచి నిలబడ్డాడు. ఎంత ఆనందం మాకు అంటే యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? మీ యొక్క మరి మీ జీవితంలో దయ్యాలను వెళ్ళగొట్టినందుకు కాదు, లేదా భూతాలను వెళ్ళగొట్టినందుకు కాదు, మీ పేర్లు జీవ గ్రంథమందు రాయబడినని సంతోషించు. ఎంత The Lord has to save. The Lord has to write your name in the book of life. కనుక ఆయనే ఈ వేళ మనల్ని రక్షించగలిగిన వాడు, నశించిపోయిన మనందరినీ కూడా రక్షణలోకి తీసుకురాగలిగిన వాడు. కనుక వారందరూ కూడా ఆయనను ఏం చేశారు? ఒత్తిడి చేశారు. They determined or they wanted to force him to rise and తుఫాను అణిచివేయడానికి వారందరూ ఆయనకు. 26వ వచనం చదువుదాం. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా అని అన్నాడు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు అల్ప విశ్వాసి అనడంలో గల ఉద్దేశం ఏంటి? 3 కారణాలు. విశ్వాసమే లేదనా, లేకపోతే విశ్వాసం ఆరంభమైందనా, లేదా విశ్వాసం బాగా ఉందనా, తక్కువ ఉందని. ఓకే, వెరీ గుడ్. అంటే విశ్వాసం లేదని కాదు కదా, విశ్వాసాన్ని దేవుడు మన జీవితంలో విత్తనం లాగా నాటాడు. ఈ మధ్యకాలంలో మా ఇంట్లో ఒక చింత చెట్టు మొదలైంది, చిన్నగా ఆరంభమైంది. నా కూతురు చూపించింది, ఇదేం చెట్టు బాబా అంటే 2 గింజల్లాగా వచ్చినాయి దానికి, అంటే అది చింత చెట్టు అని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అది ఇప్పుడు చిన్నగా కనబడుతుంది, కానీ దాన్ని మరలా మనం ఎక్కడైనా పెట్టినప్పుడు చాలా పెద్ద వృక్షంగా మారిపోతుంది అని జ్ఞాపకం చేశాను. అందరి జీవితాల్లో, విశ్వాసుల జీవితంలో విశ్వాసం అనేది చిన్నగా అంకురిస్తుంది. ఇట్ స్టార్ట్స్ విత్ స్మాల్ లైక్ సీడ్, చిన్న విత్తనంలాగా ఆరంభమై పెద్ద వృక్షంగా కావాలి. పెద్ద వృక్షంగా కావాలి అంటే ఏం చేయాలి? ఇంతకుముందు చెప్పాను, యేసుక్రీస్తు ఆజ్ఞాపించాడు, దేంట్లో చెల్లాలి? తుఫాన్లో నుండి వెళ్తేనే. చింత చిన్న చెట్టు ఏం కావాలి? చింత పెద్ద వృక్షం కావాలి. There is no other go, there is no other way. విశ్వాసం పెరగాలి అంటే ఏం కావాలి? శ్రమలు అనే మార్గం గుండానే వెళ్ళాలి. ఇంకొక మార్గం ఉంటే నాకు చెప్పండి, చాలా సులభమైపోతుంది. యేసుక్రీస్తు కల్వరి శిలువకు వెళుతాడు, గొప్ప కార్యం చేస్తాడు కన్నీళ్లతో, తండ్రి నాకు ఇది ఇష్టం లేదు ప్రభా, ఇంత శ్రమ నేను తట్టుకోలేను ప్రభా, లోక పాపాలన్నీ నా మీద మోపుతున్నావు, ఇది ఎంత బాధాకరమైన విషయం ప్రభా, నాకు కొంచెం కష్టంగా ఉంది, ఇంకేమైనా మార్గం ఉంటే చెప్పంటే తండ్రి చెప్పిన మాట, ఇదే పాప, ఇదే మార్గం, నీకు తెలియదా నాకు మాట. యేసు బలము కల్వరి వరకు మాకు తన ప్రాణాన్ని ధారపోసిన మాట
మనమంతా కూడా నడవాల్సిన పాట. చెంప మీద కొట్టొచ్చు, భూమి వేయొచ్చు, అవమానపరచచ్చు, మీ దేవుడు ఏడి పైసలేవి అని అనొచ్చు. ఎందుకు ఇంత కష్టం, ఎందుకు ఇంత నష్టం అని అనొచ్చు కూడా. యూ షుడ్ రిమెంబర్, యేసుక్రీస్తు నావలో నుంచి జారి వెళ్ళిపోలేదు. యేసుక్రీస్తు ఇంకా నావలోనే ఉన్నాడు కూడా. ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడువడు, ఎడబాయని దేవుడై ఉంటున్నాడు. శ్రమలు గుండా వెళ్ళినప్పటికీ, ఇబ్బందుల గుండా వెళ్ళినప్పుడు నేను ఒక్కడే అనే ఫీలింగ్ నీకు ఉండకూడదు. నేను ఒక్కడే ఈ బాధ అనుభవిస్తున్నాను ఫీలింగ్ నీకు ఉండకూడదు. నీతో పాటు ప్రభు వస్తున్నాడు, నీతో పాటు ప్రభు నడుస్తున్నాడు, నీతో పాటు ప్రభు మరి ముందుకు సాగుతున్నాడు అన్న విషయాన్ని ఎన్నటికీ నీ జీవితంలో మరిచిపోవడానికి వీలేదు. ఆయనను ఒత్తిడి చేసి వారందరూ కూడా ఆయన ఏం చేశాడు, లేపిరి. అందుకు ఆయన ఏం చేశాడు, అల్ప విశ్వాసులారంటే చిన్న విశ్వాసం గలవారా. ఇప్పుడు ఈ తుఫాను గుండా మీరు బయలుదేరుతున్నారు కదా, దాని తర్వాత మీ విశ్వాసం గొప్పది అవుతుంది. తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి. చూడండి, ప్రతి ప్రతి పాయింట్ లో ఆగాల్సింది. యూజువల్గా శ్రమల గుండా వెళ్తే ఏం కలుగుతుంది, భయం కలుగుతుంది. జైంట్ వీల్కి ఎక్కాలంటే భయం కలుగుతుంది, శ్రమల గుండా వెళ్ళాలంటే భయం కలుగుతుంది. భయాన్ని తీయడానికి జైంట్ వీల్ ఎక్కాలి, భయాన్ని పోవడానికి శ్రమల గుండా వెళ్ళాల్సింది, అంతే. ఇంకొక మార్గం ఏం లేదు. కనుక నేను చాలా కష్టమైంది, భయం ఉంది నాకు, నేను భయపడాను. ప్రభు ఏమంటున్నాడు ప్రభు, అందుకు ఎందుకు భయపడుచున్నానని వారు తెలుసు. ఫియర్. నేను తుఫాన్ మీద వెళ్ళేవాడిని, అలల మీద నడిచేవాడిని, మీరు నడిపిస్తా. ఒక పాట ఉంది నాకు గుర్తుకు వస్తుంది, కానీ మీకు వస్తుందో రాలేదు. జీవిత యాత్రలో నాకు గురి నీవేగా, నీకు సాటి ఎవరు యేసువా, నీవు నడిచావు కెరటాలపై, నన్ను నడిపించుము యేసు. పాట ఆయన నడవైన సమర్థుడు, నేను కూడా నడిపించిన సమర్థుడు. ఈ పాట కఠినమైన పాట అన్న విషయం యేసు ఎరిగిన వాడే వారందరినీ కూడా ఆజ్ఞాపిస్తున్నాడు ఆ పాటలో నడవని. భయపడొద్దని జ్ఞాపకం చేసి లేచి గాలిని సముద్రమును గద్దించగా మిక్కిలి నిమగ్నమై. ఏమని గద్దించుండొచ్చు, ఎలా గద్దించుండొచ్చు? ఏ సముద్రమా ఆగు అని అండొచ్చా, లేకపోతే అని అన్నాడా, లేకపోతే ఇంకేమన్నాడో నాకు తెలియదు. రకరకాల గద్దింపులు ఉంటాయి. పిల్లలు టీచర్లు స్కూల్లో ఫింగర్ ఆన్ యువర్ లిప్స్ అంటుంటారు, అల్లరి చేయదు అంటుంటారు. అన్ని రకరకాల గద్దింపు. తండ్రి అరే ఏం చేస్తున్నారా అంటాడు తండ్రి. ఓకే, రకరకాల గద్దింపులు ఉంటాయి. యేసుక్రీస్తు ఎలా గద్దించడం నాకు తెలియదు, ఇక్కడ తెలపడలేదు. యేసుక్రీస్తు దేన్ని గద్దించాడు? గాలిని గద్దించాడు, సముద్రాన్ని గద్దించాడు. అది ఏమైపోయింది? మిక్కిలి నిమ్మలమైన. మామూలుగా అబ్సల్యూట్గా the stormy wind became calm. What a great Lord we have. ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, ఎంత గొప్ప రక్షకుని కలిగి ఉన్నాం, ఎంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఖచ్చితంగా గమనించండి, శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఆవలికి చేరే లోపల మిక్కిలి నిమ్మలమైతుంది, మిక్కిలి నెమ్మది నొందుతుంది. టోటల్ అండ్ అబ్సల్యూట్ పీస్ దేవుడు ప్రతి విశ్వాసం ఇచ్చేవాడు. ఈ శ్రమలను చూసి, బాధలను చూసి భయపడద్దు. దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆవలికి నడిపించేవాడు, శక్తి సంపన్నుడు అన్న విషయాన్ని మరి మనందరినీ కూడా గుర్తించాడు. అందరినీ కూడా గాలిని సముద్రాన్ని ఏం చేశాడు? గద్దించగా మిక్కిలి నిమ్మలమైంది. 7వ వచనం చూడండి. అయిపోయింది, ఒక 5 నిమిషాలు ముగించుకుందాం. ఆ మనుషులు ఆశ్చర్యపడ్డారు. ఓకే, ఆ మనుషులు అంటే ఇక్కడ శిష్యులను అంటలేడు. ఆ పడవలో వేరే వారు కూడా ఉండొచ్చు, మనకేం తెలుసు. శిష్యులతో పాటు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ అనుభవాన్ని చూడగలిగారు. They all experience the same experiences. శిష్యులు డిసైపుల్స్ తో పాటు వారు అనుభవించారు. ఆ మనుషులు
ఏం చేశారంట? ఆశ్చర్యపడ్డారు. ఏమని ఆశ్చర్యపడ్డారు? వాట్ మేనర్ ఆఫ్ మ్యాన్ దిస్ ఈస్, ఈ మనుష్యుడు ఎట్టివాడు, వీడు ఎట్లాంటి వాడు అని అంటాం కదా. వీడు ఎట్లాంటి వాడు సార్, వీడు ఏమని సార్ వీడు అంటుంటాం కదా. అలా ఆయన అన్నారు. ఏమన్నారు? ఈయన ఎలాంటి వాడు. ఎలాంటి వాడు అంటే మన ప్రభు ఓకే మీరు గాలి సముద్రాన్ని అంచిన వాడు, ఆశ్చర్యకరుడు, గుడ్, ఈ అద్భుతాలు చేసేవాడు. ఈ మనుషుడు ఎలాంటి వాడు అంటే శిష్యులు తెలుసుకోవాలి, ఆయన మెస్సయ్య అని తెలుసుకోవాలి. మీరు పైన వచనాలు చూడొచ్చు, ఆయన ఎలాంటి వాడని తెలుసుకోవాలి. మనందరం పైన వచనాలు చూసినట్టయితే మనుష్య కుమారుడికి తలవాల్చుకున్నట్టుగాను చోటు లేదు. మనుష్య కుమారుడు ఈస్ నాట్ ఎ మియర్ మ్యాన్, హి ఈస్ మెస్సయా, హి ఈస్ అనాయింటెడ్ వన్. ఆయన అభిషేకము నొందినవాడు, ఆయన రక్షకుడు అన్న విషయాన్ని ఈ వచనాలు మనము చూడగలం. ఆయన మెస్సయ్య, ఆయన దైవ కుమారుడు, ఆయన మనుష్య కుమారుడు, ఆయన మరి స్వయాన దేవుడే అన్న విషయాన్ని ఈ అల్ల ద్వారా, ఈ తుఫాన్ల ద్వారా మనకు అర్థమైంది. శ్రమల ఆవలికి వెళ్ళిన తర్వాత ప్రతి వ్యక్తి గుర్తుపడతాడు. ఏమని తెలుసా? ఈ వ్యక్తి మరి ఎంత ఘనుడో గుర్తుపట్టగలుగుతాడు. ఇవే కూడా నీ ఆవలి జీవితానికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఈ ఉంటాను. వాట్ ఎ గ్రేట్ లార్డ్ ఐ సర్వ్. నాకు ఎంత గొప్ప దేవుణ్ణి నేను సేవిస్తున్నాను, గొప్ప నమ్మకం, నిరీక్షణ మనందరికీ కలిగేస్తాను. ఈయన ఎట్టి వాడు, ఈయనకు ఎడడ గాలి సముద్రము లోబడింది. ఇప్పుడు ఇదే ఇంకొక ప్రశ్న, గాలి సముద్రమే ఆయనకు లోబడితే మనమందరము ఎంతగా ఆయనకు లోబడాలి? గాలి సముద్రమే ఆయనకు లోబడితే ఆయన పోలికగా సృష్టించిన మనము ఎంతగా ఆయనకు లోబడాలి? ఎంత లోబడాలి? ఎంతగా లోబడాలి తెలుసా? ఒక క్షణం కూడా మనము జార విడవడానికి వీలేదు. మన భక్తిని, మన రక్షణ. మీకు ఎలా చెప్తా చూడండి. 5 ఈతల 5 ఆవల తాడు బట్టి గుంచుతున్నారు అనుకోండి. ఈతల గుంజే వ్యక్తి ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ తాడు వదిలిందనుకోండి, ఏమైపోతాడు? నెవర్ గివ్ అప్. నిబ్బరము కలిగి ఉండాలి, పౌరుషం కలిగి ఉండాలి, రోషం కలిగి ఉండాలి, ఎడతెగక ఉండాలి. ఇది ప్రియంగా దేవుని వాక్యము, ప్రార్థన, సహవాసము, రొట్టె విషయంలో ఎడతెగక ఉండాలి. ఒక్క నిమిషము నీవు జాగు చేసిన అపవాది నేను లాగేస్తాడు. యూ షుడ్ బి స్టెడ్ఫాస్ట్ అండ్ యూ షుడ్ హోల్డ్ ద ఫ్లాగ్. దేవుని కొరకు లోబడే బిడ్డగా జీవించాలి. మనమందరం కూడా దేవుని కొరకు లోబడే బిడ్డగా మనము బ్రతకాలి. అలా మనం ఎప్పుడైతే ఆయనకు లోబడతామో దేవుడు చాలా ఆనందపడే అనుభవాల్లోకి తీసుకొస్తాడు. ఒక వ్యక్తి మీకు పరిచయం చేస్తాను, ముగిస్తున్నాను. గాలిని సముద్రాన్ని లోబడుచున్నాని ఆయనకు చెప్పాడు. యెహోషాపాతు అనే ఒక వ్యక్తి పాత నిబంధనలో ఉన్నాడు. ఆయన గొప్ప రాజు. ఆయన చాలా ఇష్టమైనది ఏంటంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే చాలా ఇష్టపడేవాడు. ఆయన దేవుని వాక్యాన్ని ఏం చేశాడు కదా, తన పట్టణానికి అందరినీ పంపించి దేవుని వాక్యాన్ని బాగా అందరు చెప్పండి అని చెప్పాడు. 2 దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 10-19 వచ్చింది చదువుదాం. లేకపోతే 7వ వచ్చిన చదవండి. దాంట్లో 9వ వచ్చిన ఏలుబడియందు 3వ సంవత్సరమున యూదా పట్టణములలో జనులకు ధర్మశాస్త్రము బోధించడానికి, చాలండి, ధర్మశాస్త్రాన్ని బోధించడానికి 16 మందిని పంపించినట్లుగా 8వ వచనం చూస్తాం. వారందరూ కూడా 9వ వచనంలో ఏం చేశారండి? యెహోవా ధర్మశాస్త్ర గ్రంథములు చేతితో పుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేశారు. కనుక వారందరికీ కూడా గొప్ప నెమ్మది కలిగింది. 10వ వచనం, యూదా దేశము చుట్టూనున్న దేశములలో
రాజ్యములన్నిటిలో యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో జగడాలు చేయకుండా ఏం చేశారంట? యుద్ధము చేయకుండా అబ్సల్యూట్ పీస్ కలిగింది, నెమ్మది కలిగింది. ఎందుకు కలిగింది? వాక్యాన్ని జార విడవలేదు కనుక, భక్తిని జార విడవలేదు కనుక, దేవుని సన్నిధిని జార విడవలేదు కనుక వారికి దేవుడు నెమ్మది కలిగించాడు. ఆగుదాం అక్కడే ఆగలేదు. ఇవే కదా ప్రియాంక నీ జీవితంలో మరి దేవుడు ఇచ్చినటువంటి మంచి కాపలను జాన్ మోరియను నీవు అనుసరించాలి. దైవ సేవకురాలు మరి ఆయన భార్య ఇక్కడ ఉంది, మరి అమ్మగారు పెద్దమ్మగారు మరి మేరీ అమ్మగారు ఉన్నారు. వారి బాటలో మీరు నడవాలి. దేవుని సన్నిధిలో ఆయన బల్లులో పాలు పొందాలి. ఆయన సముఖంలో మీరు నమ్మకంగా జీవించాలి. గాడ్ విల్ డెఫినెట్లీ బ్లెస్ యు. ఎప్పుడైతే యెహోషాపాతు వదిలిపెట్టకుండా దేవుని కొరకు భక్తిని అనుకరించడానికి ఇష్టపడ్డాడో 18వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఏ రీతిగా దేవుడు ఆయన ఆశ్రయించాడు. తనకు ఐశ్వర్యమును ఘనత అధికముగా దేవుడు కలుగజేసినట్టుగా చూస్తాడు. కనుక ఇవాళ ఈ బంధుల్లో నుండి ఆవలికి చేరుకునేసరికి దేవుడు ఏం కలిగజేస్తాడు? ఆ ఐశ్వర్యమును ఘనత అధికారము కూడా దేవుడు అనుకుంటాడు. మనం నిజంగా యు ఫాలో ద పాత్ ఆఫ్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్, ఇరుకు మార్గం కూడా నీ వెళ్తే ఇప్పుడు ఆవల నీకు ఘనత మహిమ అధికారం దేవుడు ఇస్తాడు. భక్తులు ఇలా అన్నాడు, there is no crown, సిలువ ఆ యొక్క ముళ్ళ కిరీటం లేకపోతే మహిమ కిరీటం మనకు లేదు. మనం ఎంతగా ఓర్చుకుంటామో అంతగా దేవుని కిరీటాన్ని మనం పొందుకుంటాం. ఈవేళ మరి ప్రియాంకతో పాటు తగిన విశ్వాసాలందరికీ కూడా ఈవేళ చిన్న పాసల నుంచి ఎన్నో అద్భుతమైన మాటలు మనం నేర్చుకోగలిగాం. యేసు చెప్తున్నాడు, శిష్యులైన వారందరూ శ్రమల గుండానే వెళ్ళాలి. శ్రమల గుండా వెళ్తేనే విశ్వాసం పెరుగుతుంది. విశ్వాసాన్ని పెంచేది దేవుని వాక్యం అని చెప్పుకున్నాను, ఆయన మందిరం అని చెప్పుకున్నాను, ఆయన సేవకులు చెప్పాను, ఆయన బలులోకి రావాలని చెప్పుకోగలిగాము. ఎప్పుడైతే మనం ఆయన విధులమై ఆయన ప్రభువుగా గుర్తుపెట్టుకొని ఆయనను లోపల ఆరంభిస్తామో, దెన్ కమ్స్ ద riches, దెన్ కమ్స్ ఆనర్ అండ్ దెన్ కమ్స్ ద పవర్. అన్నీ కూడా దేవుడు తన ప్రజలకు అందిస్తాడు. యేసుక్రీస్తు శిష్యులకు ఇచ్చిన గొప్ప మాట ఏంటంటే, ప్రభా మేము అన్నీ వదిలిపెట్టి మేము పడిస్తున్నాం కదా, అంటే భూమి మీద మీరు నూరింతల ఆశీర్వాదం పొందాలి, పరలోకంలో కూడా నూరింతల ఫలం పొందుతారు. పాత్ ఇస్ సేమ్, మార్గం ఒకటే, శ్రమలు ఉండాలని నడవాలి, ఇరుకులు ఉండాలని నడవాలి, ఇబ్బందులు ఉండాలని నడవాలి. ఆయన నేను వదిలిపెట్టాడు. ఆ పడవలో ఆయన ఉన్నాడు. ఆయన పావులు పడవను జంప్ చేసి he was in the boat and he will take care of you as you move your Christian journey. క్రైస్తవ యాత్రలో ముందుకు కొనసాగకూడదు. ప్రభు నిశ్చయంగా బలపరుస్తాడు. మనందరికీ ప్రభు బలపరిచాడు. ఒకవేళ బలహీనంగా ఉంటే ఇదిన ప్రభు మనల్ని బలపరుస్తున్నాడు. ఈ మంచి మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని అందరము మోకరిస్తాము. ప్రభా, ఇతను మీ మాకు నేర్పించిన మంచి మాటలకే నీకు వందనాలు. మమ్మల్ని మీ ప్రజలుగా మమ్మల్ని బలపరచు, స్థిరపరచు. వాటి బాధ్యతలు ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని మనం నమ్మదగిన దేవ, నీవు ఇచ్చిన నీ అద్భుతమైన వాక్యానికి వందనాలు. ప్రభా, నీ కృపా బాహుల్యత, నీ మంచితనం అంతా కూడా ప్రభా నీ దాసుడు జాన్ మోరియన్ ఆదిన ప్రభా ప్రసన్నతో నీవు ఉంచావు. ఆదిన ప్రభా మరి మంచి సలహాలు, సూచనలు తన తల్లి మరి నాన్న మేరీ అమ్మగారిని బట్టి దాసులను ఎంతో సంతోషిస్తున్నాను. వారి యొక్క ఆధిపత్యంలో, వారి యొక్క ఆధీనంలో పిల్లలందరూ సంఘమంతా నడుస్తుంటే నీ మహిమతో ఈ కుటుంబాలన్నింటినీ కాపాడి ఈ హాలిడే దినం ప్రభా ప్రార్థనలో వారి ఎంతవరకు ఉండగలిగారు. ఈవేళ ప్రియంగా బాప్తిస్మం తీసుకొని సిద్ధపడుతుండగా నీ మహిమ ఈశ్వరులో కూడా కనికరించి బలపరచని తన పరివారాన్ని నిండుగా దీవించండి. ఈ గడియ మా జీవితాలు ఆనందదాయకంగా మలచమని యేసు ప్రార్థిస్తున్న గొప్ప తండ్రి. తొట్టిల్లక మిమ్మల్ని కాపాడగలిగిన తండ్రి, కుమార పరిశుద్ధాత్మ దేవుని యొక్క
అన్యోన్య సహవాసం, ఆదరణ, ఆధిపత్యం తను ప్రేమించే వారందరికీ మరి ఎక్కువగా ఈవేళ ప్రార్థన కూడా చేసిన ప్రతి బిడ్డకు మరి ఎక్కువగా ప్రియాంకకు సదాకాలం తోడు కాక.